క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆహ్లాదకర చదువులతో 25 ఏళ్లుగా విరాజిల్లుతున్న విశాఖ సిటీ గోపాలపట్నం బాలాజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ సిల్వర్ జూబ్లీ వేడుకలు శుక్రవారం కన్నుల పండుగగా జరిగాయి. ప్రముఖుల సందేశాలు, విద్యార్థుల సాంస్కృతిక సంబరాలతో ఈ వేడుక విశేషంగా ఆకర్షించింది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ఫీజులతో ఇంతవరకు 1,00,000 మంది విద్యార్థులకు పైగా భవిష్యత్తునిచ్చిన బాలాజీ విద్యా సంస్థల అధిపతి మండవ రవికుమార్ను తల్లిదండ్రులు ప్రశంసించారు. ఇంతవరకు ప్రయోజకులైన విద్యార్థుల ఉన్నతిని తలుచుకుని టీచర్లు, యాజమాన్యం ఎంతో సంతోషించారు. చిత్తశుద్ధితో విద్యా సంస్థలను ప్యాషన్ గా నిర్వహించడం అభినందనీయమని మండవ రవికుమార్ను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ప్రశంసించారు. ఎంతో మందికి చేయూతనిచ్చిన గొప్ప సహాయకారిణి రవికుమార్ను ఆయన కొనియాడారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మీ పట్టుదల కానీ, మీ కమిట్మెంట్ కానీ, మీ డెడికేషన్ కానీ ఇంకా 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 భగవంతుడి ఆశీస్సులతో మీరు ఇంకా ఎన్నో మరింత ఉన్నతమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ద్వారా నేను మిమ్మల్ని ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మరి ఎన్నో పనులు చేశారు. మీకు తెలియని రవి గారు ఉన్నారు. దానాలు కానీ, ఏదన్నా ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఆదుకునే విధానం కానీ, రవి గారితో ఒకసారి పరిచయం అయితే ఎవరు కూడా జీవితాంతం స్నేహం చేయాల్సింది మధ్యలో వదిలేసేవాళ్ళు ఎవరు ఉండని కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. మంచి కుటుంబం, ఒక నేపథ్యం ఉన్న ఫ్యామిలీ మీది. మదర్ కూడా ప్రజాసేవలో వాళ్ళ ఊరికి సర్పంచ్ అయితే అక్కడ చేసే పనులు కూడా సొంత డబ్బులతో ఊరిని డెవలప్ చేసిన నేపథ్యం ఉన్న కుటుంబం వీళ్ళది. ఎందుకంటే ఏదన్నా చేయాలన్న తపన ఆ బ్లడ్లో ఉంది. తప్పకుండా రవి గారు ఈ సిల్వర్ జూబ్లీ కాదు, ఇంకా మరింత ఉన్నతమైన స్థాయికి మీ స్కూల్స్ మీరు ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలా. ఆస్తుల కన్నా చదువులు ముఖ్యమని మహారాజా బ్యాంక్ చైర్మన్ ఎంఆర్కే రాజు అభిప్రాయపడ్డారు. ఒత్తిడి లేని విద్య బాలాజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే సాధ్యమని ఆయన ప్రశంసించారు. దేశ నిర్మాణంలో బాలాజీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యం కృషి ప్రశంసనీయమన్నారు. చదువు చాలా ముఖ్యం, ఆస్తి కాదు. మండవ రవికుమార్ గారికి వారి ఊళ్ళో వారి తల్లిగారు, తండ్రి గారు ఇచ్చిన ఆస్తులు చాలా ఉన్నాయి. అది కాదు ముఖ్యం. ఇక్కడికి వచ్చిన తర్వాత వారి స్వయం కృషితోటి స్వతహాగా ఈ స్కూల్ స్థాపించి స్కూల్లో ఉన్నటువంటి దాదాపు ఈ 25 సంవత్సరాల్లో నా లెక్క ప్రకారం 1,00,000 మంది స్టూడెంట్స్ని తయారు చేసి ఉంటారని చెప్పేసి నాకు చాలా నమ్మకంగా ఉంది. ఏ కంప్లైంట్ లేకుండా, ఏ స్టూడెంట్ మీద కూడా ఒత్తిడి లేకుండా చదువు చెప్తున్నటువంటి ఈ టీచర్స్, లెక్చరర్స్, స్టాఫ్ అండ్ కోఆర్డినేటర్ కృష్ణారావు గారు కానివ్వండి, వారి పిల్లలు కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, ఎవరి మీద ఒత్తిడి లేకుండా పిల్లల్ని బాగా చదివిస్తున్నందుకు వారందరికీ కూడా మరొకసారి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. 25 ఏళ్లుగా విద్యా సంస్థను నిర్విఘ్నంగా విజయపథాన నిర్వహించడం శుభపరిణామమని మండవ వేణుగోపాల్ సంతోషం వెలుబుచ్చారు. హై క్లాస్ ఎడ్యుకేషన్ సాధారణ వర్గాల వారు పొందేలా చేయడం మండవ రవికుమార్ ప్రత్యేకత అని ఆయన కొనియాడారు. మీడియం క్లాస్ పీపుల్కి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ లో ఫీజ్ స్ట్రక్చర్, దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ది రవికుమార్. బట్ 25 years నుంచి అట్లాగే రన్ చేస్తూ 4 schools పెట్టడానికి ఎంత డెడికేషన్తో చేశాడో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వాట్ ఈ ప్రామిస్ నౌ ఈ ఆనర్డ్, what he promised, he honored to the society, but he lot of respect on the society, and he donate, he will give so many free students also there. He will do like that service to the society. దానికి చాలా చాలా ఆనందంగా ఉంది. క్రమశిక్షణ వల్ల ప్రయోజనాలను డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదినారాయణరావు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను, వ్యక్తిగత భద్రతను ఎలా పాటించాలో చెప్పారు. హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ 3 గంటలు
నిద్రతో సమానం. టైం మేనేజ్మెంట్ ఈజ్ జీవితంలో ఎవరికైనా అవసరం. అది ఓన్లీ మీ పిల్లలకే కాదండి, మీ పేరెంట్స్ కూడా వాళ్ళకి రోల్ మోడల్గా ఉండాలి. అదేవిధంగా మీ పిల్లల్ని బస్సు వచ్చింది ఎక్కించాను నా బాధ్యత అయిపోయిందని మీరు అనుకోవద్దు. అప్పుడప్పుడు వచ్చి ర్యాండమ్గా మీ పిల్లల్ని కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను అలాగే మా పిల్లల్ని చెక్ చేసుకోవడం వలన ఆటోలు విపరీతంగా ఓవర్లోడ్ వేసుకెళ్తున్నాడు. తెల్లారి లేసి రోడ్డు మీదకి వచ్చి ఓవర్లోడ్ అయ్యిందని కేసులు రాస్తాం. కాబట్టి పిల్లలు కూడా మీరు అందరూ చెక్ చేసుకోవాలా. టీచర్ల నిబద్ధత విద్యార్థుల ఉన్నతికి దోహదపడుతుందని కనక మహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ కొమ్మారెడ్డి రాంబాబు అభిప్రాయపడ్డారు. పెద్దలను గౌరవించడం చదువుల్లో భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు. స్టూడెంట్స్ 4 ఇన్స్టిట్యూషన్స్, 250 మంది టీచింగ్ స్టాఫ్, 150 మంది నాన్ టీచింగ్ స్టాఫ్తో ఒక ఇన్స్టిట్యూషన్స్ని ఏ మచ్చ లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా రన్ చేయడం అంటే ఇది నాట్ ఏ స్మాల్ థింగ్. దానికి మేనేజ్మెంట్ ఒక రకమైన సపోర్ట్ ఉంటే దాంట్లో ఉన్న టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆల్సో వారి యొక్క కృషి నేను ఎక్కువగా రికగ్నైజ్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా దగ్గర 80 సంవత్సరాల ఇన్స్టిట్యూషన్స్ని రన్ చేసి ఉన్నాను. ఏలూరులో సత్యారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి 80 సంవత్సరాలు ఆ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి దగ్గర 15,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర. 1,200 మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు, 500 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. ప్యూర్ సొసైటీస్ ఇవన్నీను, ఇది కూడా సొసైటీ కింద రన్ అవుతూ ఉంటుంది. టీచింగ్ స్టాఫ్ యొక్క నిబద్ధత పర్టికులర్గా ఇబ్బంది లేకుండా, స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా వాళ్ళని మంచి క్యారెక్టర్ ఉన్న స్టూడెంట్స్ కింద డెవలప్ చేయడం అనేది చిన్న విషయం కాదు. బాలయ్య స్కూల్స్ ఇలాగే దగ్గర ప్రవర్తమానంగా పెరగాలని చెప్పని టీచర్స్ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, వారికి క్యారెక్టర్, డిసిప్లిన్ అండ్ క్యారెక్టర్, పెద్దవాళ్ళ మీద గౌరవం కలిగేటట్టుగా ఎప్పుడైతే మీరు టీచర్స్ ఉన్నారో వారికి నేర్పారో ఆటోమేటిక్గా సొసైటీ అంతా కూడా బాగా నడుస్తుందని చెప్పి మేము నమ్ముతాం. 25 ఏళ్ల విజయపథంలో తన స్కూల్ పేరే తన ఇంటి పేరుగా మారిపోయిందని బాలాజీ విద్యా సంస్థల అధిపతి మండవ రవికుమార్ సంతోషం వెలుబుచ్చారు. నైతిక విలువలు అందించడం తమ లక్ష్యమన్నారు. 1999 నుంచి సేవలు అందిస్తున్న టీచర్లను ఆయన అభినందించారు. తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన స్ఫూర్తి, ఆయన గైడెన్స్, డాక్టర్ మండవ సుబ్బారావు మా నాన్నగారు వెటనరీ డాక్టర్, పశువుల డాక్టర్ గారు. సో ఆయన స్ఫూర్తితోనే నేను కానీ మా బ్రదర్ కానీ ఆయన చూపించిన మార్గంలోనే మేము పయనించాము. సో లాస్ట్ ఇయర్ అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ హిమ్. సో వీ హ్యావ్ టు రిమెంబర్ అవర్ ఫౌండర్ ఆర్డినరీ చైర్మన్ డాక్టర్ మండవ సుబ్బారావు ఆన్ దిస్ అకేషన్. అలాగే ఎప్పుడు నన్ను ఎల్లప్పుడూ అంటే వెనకాల మా అన్నయ్య ఎప్పుడు నన్ను, మా బ్రదర్ వేణుగోపాల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ప్రతి ఇష్యూలోనూ సపోర్ట్ చేస్తూ నా వెంటే ఉన్నారు. ఐ షుడ్ రిమెంబర్ దట్ ఆల్సో. మోస్ట్ అందుకన్నా ఎక్కువ ఈ 25 సంవత్సరాల పాటు మా విద్యా సంస్థ మీద, మా మీద ఎంతో నమ్మకం ఉంచిన పేరెంట్స్, ఈ ప్రాంత ప్రజానీకం, ఈ స్కూల్ పెట్టడం వలన మా ఇంటి పేరు ఎవరికి తెలియదు. అందరూ నన్ను బాలాజీ రవి అంటారు. సో అంత పెద్ద లార్డ్ బాలాజీనే నాకు ఇంటి పేరుగా తగిలించారు ఈ ప్రాంత ప్రజానీకం. వాళ్ళందరికీ ఎంతో కృతజ్ఞతలు. మోరల్ బేస్డ్ ఎడ్యుకేషన్ వాళ్ళ పిల్లలకి కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. 25 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు మీటింగ్ చెప్పినా అదే, ఎందుకంటే వీ ఫాలో ద సేమ్. అదే ఈ సక్సెస్ కారణం. వెరీ ఫ్రాంక్, ప్రజెంట్ డే పరిస్థితుల్లో చాలా మీడియం క్లాస్కి అందుబాటులో ఉన్న ఫీజులతోనే ఈ బాలాజీ స్కూల్ నడుపుతూ ఉన్నాం. ఆ రోజు కూడా అలాగే నడిపాం, ఈరోజు కూడా అలాగే ఉన్నాం. అలాగే కొంతమంది
టీచర్స్ ఉన్నారు. 25 సంవత్సరాల పాటు నాతో ప్రయాణం చేసిన టీచర్స్ ఉన్నారు. ఐ షుడ్ రిమెంబర్ శేషలతమ్మ. షీ వాజ్ ఫౌండర్ ప్రిన్సిపల్. షీ వాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ బాలాజీ ఫర్ 12 years. అలాగే మా కోఆర్డినేటర్ కృష్ణారావు ఈజ్ సిన్స్ లాస్ట్ 25 years. అలాగే ప్రసాద్ రావు తెలుగు టీచర్ గారు ఆయన, అలాగే తర్వాత రమా గారు, భానుశ్రీ, ఉషా భాస్కర్, టీవీ లక్ష్మి, సోమావతి, దెన్ ఇంకా ఉన్నారు, ఇంకా సీనియర్ టీచర్స్ చాలా మంది ఉన్నారు. సూర్యచంద్రుడు, అలాగే ఈ మధ్యకాలం వరకు ఉండేవారు 20 ఏళ్ళ వరకు విశాలాక్షి గారు. చాలామంది ఐ రిమెంబర్ చాలామంది టీచర్స్ దే ట్రావెల్డ్ విత్ మీ all these years, and I should thank all of them for their contribution in the success of this institution and this journey. బాలాజీ విద్యా సంస్థల కరస్పాండెంట్ మండవ వాణి, డైరెక్టర్లు మండవ ప్రణీత్, డాక్టర్ త్రిపుర, స్కూల్ ప్రిన్సిపాల్ కె హేమ, కోఆర్డినేటర్ కృష్ణారావు, హైఫీల్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ మదన్మాల తదితరులు ప్రసంగించారు. మండవ రవికుమార్, వాణి దంపతులను టీచర్లు, ఉద్యోగులు గజమాలతో సత్కరించి వారి అభిమానాన్ని ప్రదర్శించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకర్షించాయి.